అరుంధతి క్యారెక్టర్ కి మార్నింగ్ నుంచి నైట్ దాకా ఒక పవర్ బ్యాంక్ కావాలి, అంత ఎనర్జీ ఉండాలన్నమాట. ఫస్ట్ థింగ్ ఐ హావ్ టు సే వెంకట్ సార్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ ఆల్మోస్ట్ లాస్ట్ 10 years నుంచి చూస్తే పల్లవి ఎప్పుడు బిజీగానే కనబడుతూ ఉన్నారు. I'm trying my level best because this is my passion and profession. So I love to be an artist. అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పల్లవి మీరు ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా కానీ అమ్మో నాకు అసలు ఈ ఫీల్డ్ వద్దు అని వెళ్ళిపోదామని ఎప్పుడైనా అనుకున్నారా? నా ఫస్ట్ సీరియల్ చేస్తున్న సెకండ్ డే అనిపించింది. ఎందుకంటే నేను ఏ ఒక యాక్టింగ్ క్లాస్కి వెళ్ళలేదు, వర్క్ షాప్స్ చేయలేదు. ఏకంగా నాకు పరిచయం ఉన్న సీనియర్ ఆర్టిస్ట్ ఫోన్ చేసి చెప్పారనమాట. చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను కూడా. వాళ్ళు చెప్పిన తర్వాత సీన్ పేపర్ చదువుకున్నాను. యాక్షన్ అనగానే ఫుల్ వరుసగా చిన్నపిల్లలు బై హార్ట్ చేసి చెప్తారు కదా, అలా చెప్పేసి ఆపేశాను. సో వాళ్ళు అన్నారు, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు నిండు నూరేళ్ల సావాసం సెట్ లో ఉన్నాం మనము. నాతో పాటు బ్యూటిఫుల్, గార్జియస్, ఇంకా ఇలాంటి వర్డ్స్ ఏమైనా ఉంటే అవన్నీ సరిపోవేమో ఈ అమ్మాయి గురించి చెప్పాలి అంటే. సో నాతో పాటు బ్యూటిఫుల్ పల్లవి ఉన్నారు. హాయ్ పల్లవి. హాయ్. ఎలా క్యూట్ గా ఇంట్రడక్షన్ ఇచ్చారు. దట్ వాస్ రియల్లీ స్పెషల్. ఎందుకంటే ఒక క్యూట్ అమ్మాయి గురించి చెప్తున్నాను కదా, సో ఇంట్రడక్షన్ కూడా చాలా క్యూట్ గా ఇవ్వాలి. దట్ ఈస్ రియల్లీ స్వీట్. లైక్ మీరు అలా కన్సిడర్ చేస్తున్నందుకు. అండ్ యు ఆర్ లుకింగ్ వెరీ ప్రిటీ. బికాజ్ నా గుర్తున్నంత వరకు పసుపు కుంకుమ సీరియల్ అది మీ డెబ్యూ? తెలుగులో డెబ్యూ. సో నేను ఆ సీరియల్ అప్పటి నుంచి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. సావిత్రి క్యారెక్టర్ తో స్టార్ట్ చేసి పద్దు శివంగి పిల్లతో మీరు అంజలి ఐ మీన్ అంటే శివంగి అంటారు కదా మిమ్మల్ని అందులో, రైట్? శివంగి అంటే జనరల్ గా అంజలి కంటే కూడా మాకు శివంగి అని పిలవడం అలవాటు అయిపోయింది మిమ్మల్ని. ఆడపులి, శివంగి ఆడపులి. సూపర్. మీనంటే అప్పటి నుంచి ఇప్పటికి మీరు బిజీగానే ఉన్నారు కదా పల్లవి. మధ్యలో కొంచెం బ్రేక్ అంటే ఇక్కడ బ్రేక్ తీసుకుని ఐ వాస్ బిజీ ఇన్ మలయాళం. అక్కడ బిజీ ఉండడం వల్ల నేను కొంచెం ఇటు రాలేకపోయాను. అదేంటి, బేసిక్ గా మీరు కన్నడ కదా, కన్నడ ఆర్టిస్టులు ఎప్పుడైనా గానీ తెలుగులో బిజీగా లేకపోతే కన్నడలో బిజీగా ఉండాలి. మీరు మలయాళంలో బిజీగా ఉండడం ఏంటి? అది నేను చేస్తున్న కన్నడ సీరియల్ ఏదైతే ఉందో సేమ్ మలయాళంలో రీమేక్ చేశారనమాట. సో స్టోరీ ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ గురించి నాకు చాలా బాగా తెలుసు. కాబట్టి ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు మేనేజ్. బట్ లాంగ్వేజ్ చాలా చాలా డిఫికల్ట్, అస్సలు అర్థం కాదు మలయాళం. సుమా గారు మీకు బాగా క్లోజ్ కదా, ఆవిడతో కొద్ది రోజులు ఉండకపోయారా? అంటే ఈవెంట్స్ లో పరిచయం ఉన్నారు కానీ పర్సనల్ గా ఎప్పుడు కలవలేదు. సో ఇఫ్ ఐ గెట్ అ ఛాన్స్ ఫర్ షూర్ ఆవిడతో ఒకసారి మలయాళంలో మాట్లాడి ఐ వాంట్ సీ హౌ షీ వుడ్ రియాక్ట్. బికాస్ ఏంటి అంటే షీజ్ మలయాళీ కుట్టి కదా. అండ్ తెలుగులో కూడా ఇప్పుడు జనరల్ గా ఒక రకంగా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో మీలాంటి కన్నడ గర్ల్స్ డామినేట్ చేస్తున్నారు. అయ్యో నిజంగా డామినేట్ చేయట్లేదు. మేము మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలని మా ఊరిని వదిలేసి వచ్చి మీ హృదయాల్ని దోచుకుంటున్నాం. మా హృదయాల్ని దోచుకుంటున్నారు అంతవరకు ఓకే గానీ, బట్ బయట అలా లేదు టాక్. తెలుగు యాక్టర్స్ అందరూ కూడా మమ్మల్ని ఎవరు చూడట్లేదు, కన్నడ అమ్మాయిలు మొత్తం వచ్చేసి ఆక్యుపై చేశారని చెప్తున్నారు. లేదు, యాక్చువల్లీ ఏమవుతుందంటే లెట్స్ బీ ప్రాక్టికల్. ఆల్మోస్ట్ మన తెలుగు లాంగ్వేజ్ లో 60 to 70 సీరియల్స్ వస్తున్నాయి. అందులో ఎంత మంది ఉన్నాము? వెరీ ఫ్యూ. ఇంకా మిగతా వాళ్ళందరూ ఇక్కడున్న వాళ్ళే. అండ్ మనము మళ్ళీ ఇక్కడికి వచ్చి వర్క్ చేయడానికి ఛాన్స్ ఎలా దొరుకుతుంది అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ పీపుల్. బికాస్ ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని అంత ముద్దుగా వెల్కమ్ చేసి వాళ్ళ ఇంటి పిల్ల అన్నట్టుగా ఒప్పుకొని అండ్ దే ఆర్ గివింగ్ దట్ లవ్ అండ్ సపోర్ట్ కాన్స్టెంట్లీ ఫ్రమ్ ద బిగినింగ్. అదేదో నిన్న స్టార్ట్ అయ్యి ఈ రోజుతో ఎండ్ అయిపోతుంది అన్నట్టుగా కాకుండా ఇట్స్ అ లాంగ్ జర్నీ. సో అండ్ ఇట్స్ కాన్స్టెంట్ కాబట్టి ఇట్స్ గుడ్. అంటే మీరు చెప్పింది 100% ట్రూత్. అది నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే నాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు. అంటే ఇప్పుడు మీ ఆర్టిస్టులు అందరూ ఎలా ఉంటారంటే నాకు కన్నడ ఇండస్ట్రీ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు, తెలుగు ఇండస్ట్రీ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఈవెన్ మలయాళం నుంచి కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే మీకు మలయాళం వచ్చా? వచ్చు, చాలా బాగా వచ్చు. బట్ నేను మలయాళం మాట్లాడితే మలయాళం వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. ఇది మా మమ్మీ గురించి నేను అందరికి చెప్తూ ఉంటాను. మా మమ్మీ భలే మాట్లాడతారు మలయాళం, కాకపోతే వాళ్ళకి అర్థం కాదు అని అంటూ ఉంటా. నాకు అన్ని లాంగ్వేజెస్ వచ్చు, చాలా బాగా వచ్చు. ఈవెన్ కన్నడ కూడా నాకు బాగా వచ్చు. మరి ఏదైనా అడగండి కన్నడలో చూద్దాం. సాకు బేకు సంథింగ్ ఏదో ఉంటుంది కదా. సాకు అంటే చాలు, బేకు అంటే కావాలి.
సాకు అంటే చాలు, బేకు అంటే కావాలి. కావాలి. కావాలి చాలు 2 వర్డ్స్ వచ్చాయి. ఓ చాలు, అదంతా వస్తే చాలు. మీరు బెంగళూరులో లేదా ఎక్కడైనా బ్రతికేసేయచ్చా? మీరు నన్ను బన్నీ హోగి చాలు, రండి వెళ్ళండి చాలు, కావాలి. ఈ 4 ముక్కలు వస్తే మీరు ఏ బండిలో అయినా ఎక్కడి నుంచి ఏ ఏరియాకైనా వెళ్ళొచ్చు. హిందీ వచ్చు అంటే మీరు ఇంకా ఈజీగా మేనేజ్. ఇది రాయే అంటాను. అక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలంటే లేదు, అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి కూడా పిలుస్తాను ఇది రాయి అని చెప్పేసి. బట్ నాకు ఇంకా కొన్ని వర్డ్స్ వచ్చు. లైక్ హిందీలో చాలా వచ్చు. క్యా కరేంగే ఆప్, కైసే కరేంగే ఆప్, वाह रे वाह क्या बात है जी. అండ్ కుచ్ కుచ్ హోతా హై, హై అండ్ మైనే తుమ్సే ప్యార్ కియా. ఈ మూవీ కాదు అది? లేదు లేదు, ఇవి యాక్చువల్ గా హిందీ వర్డ్స్. వాళ్ళు మీరు చెప్పిన తర్వాత వాళ్ళు అలా మార్చుకున్నారు. ఎగ్జాక్ట్లీ అంతే. బేసిక్ గా నాకు అన్ని లాంగ్వేజెస్, మలయాళం అయితే ఇంకా బాగా వచ్చు. వద్దా? నేను నేర్చుకున్నది మర్చిపోతాను. మీరు భయపడుతున్నారా? లేదు, అంటే నేను ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను. మా హీరో రిచర్డ్ గారి వల్ల కొంచెం టచ్ లో ఉంటున్నాను అనమాట ఆ లాంగ్వేజ్ తో. బికాస్ హీజ్ అ మలయాళీ. సూపర్. కాబట్టి ఏదో అలాగలాగా నేర్చుకున్నాను. మీ పేరేంటి అని అడగండి, మలయాళంలో చూస్తా. మలయాళంలో తెలియదు కానీ తమిళ్లో అయితే ఉన్నడ పేరెన్నా అంటారు. తమిళ్లో అంటే ప్రతి లాంగ్వేజ్ వచ్చాను ఎందుకు చెప్పుకుంటా అంటే బేసిక్ వర్డ్స్ వచ్చు అనమాట. ఓకే, అందుకని వచ్చు అంటాను. హెడ్ లైన్స్ తెలుసు. యాంకర్ ని కదా తెలియాల్సింది హెడ్ లైన్స్. ఎగ్జాక్ట్లీ అది. ఇప్పుడు మేము న్యూస్ లో అయినా కానీ మెయిన్ హెడ్ లైన్స్ కవర్ చేస్తాం కదా. సో అలాగే లాంగ్వేజెస్ కూడా హెడ్ లైన్స్ మాత్రమే చదివేసేసి వాటిని మైండ్ లో పెట్టుకొని మీలాంటి వాళ్ళ దగ్గర అప్లై చేస్తూ ఉంటాము. అయితే మేము పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో తెలియదే. అండ్ మీరు మాట్లాడండి മലയാളంలో. எல்லாருக்கும் நமஸ்காரம். എന്റെ പേര് പല്ലവിയാണ്. ഞാൻ വന്നിട്ട് ബാംഗ്ലൂരിലാണ് ജനിച്ചത്. ഇപ്പോ ഹൈദരാബാദിൽ വന്നിട്ട് ഒരു 2 സീരിയൽ നന്നായിട്ട് ചെയ്യുന്നുണ്ട്. നിങ്ങൾ എങ്ങനെയുണ്ട് ചേച്ചി? സുഖാണോ? എന്തായി പെട്ടെന്ന് ఇത്രకి షాక్ అయిపోయి? ఏదో సోమవారం అన్నారు కదా? లేదు, నేను అన్నది ఏంటంటే హాయ్ అందరికి నమస్కారం. అంతవరకు అర్థమైంది. నేను పుట్టింది బెంగళూరు, కాకపోతే ఇప్పుడు హైదరాబాద్ కి వచ్చి 2 సీరియల్స్ చేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు అని అడిగాను. అవునా? ఓకే, నాకేదో అంతా అర్థమైంది. లాస్ట్ లో ఏదో సోమవారం అన్నట్టు వినిపించింది. సుగమానో. ఓకే ఓకే, అంటే బాగున్నారా? ఆ ఒక్క వర్డే రాదు, మిగతా అంతా వచ్చు. ఐ లైక్ దిస్. నెక్స్ట్ ఒక్క వర్డ్ నా డైరీలో రాసుకుంటా. మీరు చెప్పిన ప్రతిదీ నాకు అర్థమైంది. బట్ మీరు లాస్ట్ లో అడిగిన వర్డ్ నాకు అంటే ఆ వర్డ్ నేర్చుకునేటప్పుడు నేను యాక్చువల్ గా అబ్సెంట్ అయ్యారు, మీరు ఆ క్లాస్ కి వెళ్ళలేదు. మీరు మర్చిపోయారు కానీ టీచర్ ఎలా మర్చిపోయారు? అంటే నెక్స్ట్ వర్డ్స్ కి వెళ్ళిపోయారు ఆవిడ. అది ప్రాబ్లం. మీకు ఎలా రీఛార్జ్ ఉన్నారో నాకు కూడా అలానే ఒక టీచర్ ఉన్నారు బయట. సో ఆవిడ చెప్పారనమాట నాకు మలయాళం ఇలా నేర్చుకోవాలి అని చెప్పేసి. నాతో పాటు ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందరం కలిపి వెళ్తున్నాం ఒక బుక్ ఒక పెన్ పట్టుకొని. కాకపోతే ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళేసరికి నేను ఇలానే షూట్స్ కి వచ్చినప్పుడు ఎప్పుడైనా అబ్సెంట్ అవుతున్నాను, ఆ రోజు మిస్ అవుతున్నాను. అలాంటివి మీరు ఇలాంటి ప్లేసెస్ కి వచ్చినప్పుడు అడుగుతున్నారు. అక్కడ నేను దట్ ఈస్ ద ప్రాబ్లం. కన్ఫ్యూజన్ అయిపోతుంది. నేను అర్థం చేసుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు మలయాళం వచ్చా రాదా? ఖచ్చితంగా వచ్చు. చాలా బాగా వచ్చు అని చెప్పి. బాగా వచ్చు. థ్యాంక్ యూ. నాకు మలయాళం వచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పండి పల్లవి. ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 10 years అయిపోతుందా? పల్లవి, నాకు ఒక చిన్న డౌట్. 10 years నుంచి కూడా అంటే జనరల్ గా హీరోయిన్ గా ఒక అమ్మాయి ఇంట్రడ్యూస్ అయింది అంటే తర్వాత సిస్టర్ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతారు, తర్వాత మదర్ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతారు. అలా 10 years అంటే సీరియల్ హీరోయిన్స్ కి చాలా తక్కువ టైం లోనే ఎక్కువ పెద్ద క్యారెక్టర్స్ పడిపోతాయి. కానీ అప్పటికి ఇప్పటికి హీరోయిన్ గా ఎలా కంటిన్యూ అవుతున్నారు? బై గాడ్ గ్రేస్ అని సింపుల్ గా చెప్పొద్దు. దట్ ఈస్ దేర్ ఫర్ షో, గాడ్స్ గ్రేస్. అండ్ ఇంకోటి ఫ్యాన్స్ లవ్ అనొచ్చు. ఫ్యాన్స్ లవ్ అంటే మెయింటైన్ అవ్వడం వేరు, మీరు మెయింటైన్ చేయడం వేరు. ఎలా ఇలా హౌ? అప్పుడు సావిత్రి ఎలా ఉందో ఇప్పుడు కూడా మీరు అలానే ఉన్నారు. లేదు, మీరు కావాలంటే మన సీరియల్ ఫస్ట్ ఒక 5 episodes చూడండి. ముద్దుగా ముద్దపప్పులా గుండుగా ఉన్నాను. ఆ తర్వాత నేను కొంచెం డయట్ స్టార్ట్ చేసి బక్కగా అయ్యానమాట. అది కూడా క్రెడిట్ గోస్ టు సీరియల్ హీరో రిచర్డ్. ఆయన చెప్పారనమాట, సి ఐ గెస్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ హెల్త్, సో కొంచెం వెయిట్ తగ్గించండి అని అన్నారు. నేను సరే అని అన్నాను కానీ లైట్ గా తీసుకున్నాను కానీ. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 3-4 months లో ఐ రెడ్యూస్డ్
9.5 kgs. 3 to 4 months లో 9.5 kgs In అంటే a healthy way. యా హెల్దీ వెయిట్ మీరు. Yeah. ఓకే, ఎలా అంటే కానీ అంత సింపుల్ అయితే కాదు కదా, బికాజ్ మీకు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉంటాను, సీరియల్ సెట్స్ కి విజిట్ అయినప్పుడు పరిగెత్తాలి మీరు. అవును, లైక్ అంటే షార్ట్ రెడీ అనగానే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలి, కానీ దానికి మీకు ఎనర్జీ కావాలి. ఎస్పెషలీ అరుంధతి క్యారెక్టర్ కి మార్నింగ్ నుంచి నైట్ దాకా ఒక పవర్ బ్యాంక్ కావాలి, అంత ఎనర్జీ ఉంటుంది అనమాట. ఫస్ట్ థింగ్ ఐ హావ్ టు సే వెంకట్ సార్ కి నేను థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ హీ వాస్ ద వన్ హూ మౌల్డెడ్ మై క్యారెక్టర్ సో బ్యూటిఫుల్లీ. ఫస్ట్ డే వర్క్ చేస్తున్నప్పుడు సరిపోవట్లేదమ్మా, ఇంకా కొంచెం ఎనర్జీ కావాలి. అప్పుడు చాలా నీరసం వచ్చేసింది నాకు, అయ్యో ఇంత చేస్తున్నాను సరిపోవట్లేదు అంటున్నారు, ఇంకా ఎలా పవర్ ఇవ్వాలి క్యారెక్టర్ కి అనుకునేదాన్ని. బట్ రాను రాను నాకు ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ ఏంటో అర్థమయ్యి ఆల్మోస్ట్ నేను కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి చేశాను అనమాట. సో ఎపిసోడ్ చూసేటప్పుడు సార్ ఎప్పుడైతే చెప్పారో, ఓ కరెక్ట్ సార్ చెప్పింది, ఇక్కడ ఇంకా కొంచెం కావాల్సింది అని. సో ఎపిసోడ్ చూస్తూ చేసేసరికి అది సార్ చెప్పేటప్పటికి నాకు అర్థమైపోయేది, ఓకే ఇట్ హ్యాస్ టు రీచ్ నెక్స్ట్ లెవెల్, లేదంటే ఇది కరెక్ట్ గా వస్తుంది అని అర్థమయ్యేది. నా ఒక్కదానికి అని కాదు, ప్రతి ఒక్క క్యారెక్టర్ ని ఆయన డిఫరెన్షియేట్ చేసి, అంటే డిఫరెన్స్ ఉండేటట్టుగా ప్రతి ఒక్క క్యారెక్టర్ హైలైట్ అయ్యేలాగా ప్రతి ఒక్క సీన్స్ లో కూడా ఫోకస్ చేసేవారు అనమాట. సో I always said and I always mention everywhere that he is my favorite director, and sometimes I call him Guru Garu also. I was lucky enough to work with him. So it's ఈ క్యారెక్టర్ కి ఏదైతే పొగడుతలు వస్తున్నాయో, కాంప్లిమెంట్స్ వస్తున్నాయో, అది మొత్తానికి ఆయనకే చల్లాలి. క్రెడిట్ గోస్ టు హిమ్. అక్క అయితే మనం ఇక్కడ టాపిక్ చిన్న డైవర్షన్ జరిగింది. క్యారెక్టర్ అనేది వండర్ఫుల్, ఎందుకంటే మీరు ఆత్మని చెప్పేసి హీరోయిన్ కి తప్ప ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇట్స్ సర్ప్రైజ్ అన్నమాట. ఇట్ ఇస్ సర్ప్రైజ్. అండ్ మీ కనెక్షన్ గురించి కూడా అందరికి తెలుసు, మీ ఇద్దరికి తప్ప. సిస్టర్స్ అంతా ఇన్నోసెంట్ సిస్టర్స్ అని చెప్పేసి. అయితే ఇక్కడ నేను ఎందుకు అడుగుతున్నానంటే మీ డైట్ గురించి. జనరల్ గా మీరు కొంచెం తినేసేసి డైట్ అనేది కంటిన్యూ చేయాలి అంటే డెఫినెట్ గా చాలా త్వరగా టైర్డ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నేను అంటే కొంచెం తినను, మేబీ నంబర్ ఆఫ్ టైమ్స్ తినేది ఎక్కువ చేశాను. యూజువలీ మై మీల్ వాజ్ ఓన్లీ 3 times a day, బట్ ఇప్పుడు కొంచెం అవుతుంది అనమాట. మేబీ మార్నింగ్ నేను వచ్చాక ఐ హ్యావ్ 2 ఇడ్లీ, లేదంటే ఒక దోశ. ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ హ్యావ్ ఫ్రూట్స్, లేదంటే ఏదైనా ఒక వెజిటేబుల్, దాంతో పాటు ఎగ్స్, అలా అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 2 hours లేదా 3 hours గ్యాప్ లో ఐ బి ఈటింగ్ సంథింగ్. నేను రైస్ వదిలి ఉండలేను అనమాట. సో ఐఎమ్ రైస్ లవర్. సో మా బెంగళూరు లో ప్రతి ఒక్కరికి తెలుసు, చిత్రాన్న, పులియోగరే, వాంగిబాత్, బిసిబెళబాత్ ఇస్ మై ఫేవరెట్, అండ్ టొమాటో బాత్, బీట్రూట్ బాత్, ఎవ్రీథింగ్. సో ప్రతిదిను రైస్ తోనే స్టార్ట్ అవుతుంది మనకి డే. ఇక్కడికి వచ్చాక ఇట్స్ లైక్ ఇడ్లీ, ఈవెన్ పొంగల్ ఆల్సో అమేజింగ్. మై మామ్ ప్రిపేర్స్ రియలీ వెల్. ఇక్కడికి వచ్చాక ఐ మిస్ దట్ రైస్ ఐటమ్ అ లాట్. బట్ మధ్యాహ్నం ఐ ఈట్ 1 cup ఫుల్ రైస్ తింటా. అది చూసా ఇందాక ఇంత బాక్స్ లో ఇలా ఫాస్ట్ గా తింటున్నారు కార్లో కూర్చొని. సో ఐ వాంటెడ్ టు ఈట్. అప్పుడే బ్రేక్ చెప్పారు కాబట్టి సో ఐ జస్ట్ హ్యాడ్ ఇట్. సో చేత్తోనే తింటున్నారు. జనరల్ గా హీరోయిన్స్ అంటే స్టైల్ గా స్పూన్ తో తింటారు కదా. నాకు యాక్చువల్లీ ఇంకా ఇంట్లో ఉంటే ఇలా క్రాస్ లెగ్ వేసుకొని కూర్చొని తినడం నాకు చాలా ఇష్టం. అది నాకు ఐ లైక్ దట్ ట్రెడిషనల్ థింగ్, అది నాకు చాలా ఇష్టం. జనరల్ గా మీరు ఫుడ్డీయా? ఐ వాజ్, బట్ ఇప్పుడు నేనే కొంచెం బ్రేక్ వేస్తున్నాను. ముందైతే నా బ్యాగ్ లో చాక్లెట్, చిప్స్, ఫ్రైడ్ చికెన్, పిజ్జా, చీజ్, ఏది ఉంటే అది మొత్తం నా బ్యాగ్ లోనే ఉండేది. లేదంటే ఆర్డర్ చేసి నేను తింటూ ఉండేదాన్ని. కావాలంటే మీరు మా టీం వాళ్ళని అడగండి. మిమ్మల్ని చూస్తే నాకు అసలు ఇదంతా నమ్మాలి అనిపించట్లేదు. మేబీ నౌ అది ఉంది. అంటే యూజువలీ ఐఎమ్ నాట్ హాట్ బేవరేజెస్ పర్సన్. అంటే గ్రీన్ టీ గానీ, లెమన్ టీ గానీ అవన్నీ నాకు అలవాట్లేదు. ఐఎమ్ బిగ్ కాఫీ లవర్. సమ్ టైమ్స్ చాయ్ కూడా తాగనని కాదు, బట్ ఐఎమ్ వెరీ బిగ్ కాఫీ లవర్. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఐఎమ్ హ్యావింగ్ హేజల్నట్ కాఫీ, లేదంటే బటర్ స్కాచ్ కాఫీ. సో ఐ లైక్ దట్ ఫ్లేవర్, అది నాకు చాలా ఇష్టం. సో ఐ హ్యావ్ దట్. బట్ అందులో కూడా షుగర్ ఇంటేక్ తక్కువ చేశాను, బికాస్ వితౌట్ షుగర్ తాగడం నా వల్ల కాదు. ఐ వాంట్ లిటిల్ స్వీట్. సో కొంచెం షుగర్ యాడ్ చేసి ఐ హ్యావ్ ఇట్. అండ్ ఈ సీరియల్ లో తీసుకుంటే జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఐఎమ్ డూయింగ్ 2. యూఆర్ డూయింగ్ 2. ఎవ్రీ టైమ్ యూఆర్ డూయింగ్ 2 ప్రాజెక్ట్స్ కదా.
అది యూజువల్లీ ఏమవుతుంది, నా మదర్ టంగ్ అంటే కన్నడలో ఒక సీరియల్ చేస్తూ ఒక అవుట్డోర్ సీరియల్ చేసేదాన్ని. అది ఇదే ఫస్ట్ టైం నేను 2 సీరియల్ ఒకే లాంగ్వేజ్ లో చేయడం ఇదే ఫస్ట్ టైం. సో అది అలా కలిసి వచ్చింది. somehow I'm managing and my team is also helping me to manage well. సో సాగుతుంది. ఎన్ని రోజులు ఇలా సాగుతుందో నాకు తెలియదు. ఎన్ని రోజులైనా సాగుతుంది బికాస్ యువర్ పల్లవి కదా. ఓ మై గాడ్, ఆల్మోస్ట్ లాస్ట్ 10 years నుంచి చూస్తే పల్లవి ఎప్పుడు బిజీగానే కనబడుతూ ఉన్నారు. I'm trying my level best. You're trying your level. This is my passion and profession. So I love to be an artist. So I'm enjoying what I'm doing. So చాలా మంది అడుగుతున్న క్వశ్చన్, పల్లవి పెళ్ళెప్పుడు? అవునా అడుగుతున్నారు. అదేంటి అంటే పల్లవి ఎప్పుడు ఇలానే ఉండాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగా డ్రీమ్ బాయ్ దొరికేసిన వెంటనే సో ఐ విల్ ఓన్లీ ప్రపోజ్ అండ్ వెన్ ఐఎమ్ రెడీ ఐ పల్లవికి డ్రీమ్ బాయ్ దొరకడం చాలా ఈజీ అనుకుంటా బికాస్ పల్లవికే చాలా ప్రపోజల్స్ వస్తాయని మాకు తెలుసు. లేదు, యాక్చువల్లీ అదే అనుకుంటున్నారు అందరు చాలా మంది. లైక్ ఓ లేదు నెలానికి ఇన్ని ప్రపోజల్స్ వస్తాయి, ఇన్ని లవ్ లెటర్స్ వస్తాయి, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ వస్తాయి, అలా ఏం లేదు. ఇట్స్ జస్ట్ దట్ మేబీ నేనంత ఓవర్ ఫ్రెండ్లీ కాదు. అంటే నాకు తెలిసిన తెలియకపోయినా నన్ను చూస్తే ఐ స్మైల్ ఫర్ షూర్. పరిచయం అయిన తర్వాత ఎక్కడ పలకరించినా కూడా నేను వెళ్ళి పలకరిస్తాను. బట్ ఒక స్ట్రేంజర్ తో వెళ్ళి నేనే మాట్లాడాలి అంటే నేను ఒక అడుగు వెనకే ఉంటాను. సో నా క్లోజ్ సర్కిల్లో నేను చాలా ఎక్స్ట్రోవర్ట్, బయట ప్రపంచానికి కొంచెం ఇంట్రోవర్ట్ లా కనిపిస్తుంది. ఇంట్రోవర్టా? కొంచెం, చాలా కొంచెం. నాకు ఎప్పుడు మీరు అలా కనిపించరు. నేను మిమ్మల్ని ఫస్ట్ జీ కుటుంబం అవార్డ్స్ లో మీట్ అయ్యాను. ఓకే, మీరే హాయ్ చెప్పారు నాకు. మేబీ ఐ టాక్ టు ఎవ్రీవన్. యా. సో అది ఎలా అవుతుంది అంటే టోటల్ స్ట్రేంజర్ అయితే మాత్రమే ఐ హెసిటేట్. అంటే హెసిటేటెడ్ అలా కాదు, నేను ఒక అడుగు ముందుకు వెళ్ళి మాట్లాడడం నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఇఫ్ ఐ నో ద పర్సన్ నేను వెళ్ళి పలకరిస్తా ఎన్ని సంవత్సరాలు అయినా కూడా. సార్ సో పల్లవి ఆల్రెడీ ఒక చిన్న ఇన్సిడెంట్ లైఫ్ లో జరిగింది కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లానింగ్ లో ఈసారి ఒక మంచి అబ్బాయి మీకు లైఫ్ పార్ట్నర్ అవ్వాలి అంటే ఏ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే డెఫినెట్ గా ఒక రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది, ఇలా ఉండాలి, ఇది మాత్రం చాలు అని చెప్పేసి. సో మీ క్వాలిటీ అంటే మీరు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంది మీకు? సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. ఫుల్ వంట రాకపోయినా అట్లీస్ట్ ఆమ్లెట్ చేయాలి, నాకు కాఫీ చేయాలి, ఈ 2 చేసిస్తే చాలు. అండ్ రోజు చేయాలని కాదు, ఎప్పుడైనా ఒకసారి కోరిక ఉంటుంది కదా, అప్పుడు చేసిస్తే చాలు. అండ్ వాట్ చాలా చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ అంతే. లాయల్ గా ఉండాలి, నా పనికి రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను ఎర్న్ చేస్తున్న అమౌంట్ ని కూడా వాల్యూ ఇవ్వాలి. దట్స్ ఇట్. అండ్ ఇంకేంటి, ట్రస్ట్ ఉండాలి. ట్రస్ట్ ఉండాలి బికాస్ ఎందుకంటే ఇప్పుడు మీరున్న ఫీల్డ్ లో డెఫినెట్ గా ప్లస్ లు మైనస్ లు అన్ని ఉంటాయి. బికాస్ టైమింగ్ అనేది కరెక్ట్ గా ఉండదు అండ్ మీ మీద గాసిప్స్ బాగా జరుగుతూ ఉంటాయి బయట. సో ఇవన్నీ కూడా లైఫ్ పార్ట్నర్ ఎప్పుడైనా కానీ అండర్స్టాండ్ చేసుకుని ఉండాలి. బికాస్ మీరు హీరోయిన్ ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి ఫీల్డ్ లో ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు బయట. No, I don't think so. I've come across so many gossips. Maybe it would be about only my relationship, but I didn't get any. No. మీ గురించి చెప్పట్లేదు, జనరల్ గా ఫీల్డ్ గురించి చెప్తున్నాను. మూవీ ఫీల్డ్ అయినా సీరియల్ ఫీల్డ్ అయినా గ్లామర్ ఫీల్డ్ కాబట్టి డెఫినెట్ గా ఏవైనా చిన్న చిన్న అవి జరుగుతూ ఉంటాయి. సో మన లైఫ్ పార్ట్నర్ ఎప్పుడైనా కానీ అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు డెఫినెట్ గా హ్యాపీగా ఉంటుంది. సో బట్ అక్కడ చిన్న చిన్న అండర్స్టాండింగ్ లేనప్పుడు ఏంటంటే డెఫినెట్ గా ఆ క్లాషెస్ అనేవి వస్తూ ఉంటాయి. క్లాషెస్ రావాలి, వచ్చాక ప్రేమ ఎక్కువైపోవాలి. క్లియర్ అయిపోయిన తర్వాత ప్రేమ పెరగాలన్నమాట. ప్రేమ పెరగాలి. అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పల్లవి మీరు ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా కానీ అమ్మో నాకు అసలు ఈ ఫీల్డ్ వద్దు అని వెళ్ళిపోదామని ఎప్పుడైనా అనుకున్నారా? నా ఫస్ట్ సీరియల్ చేస్తున్న సెకండ్ డే అనిపించింది. ఎందుకంటే నేను ఏ ఒక యాక్టింగ్ క్లాస్ కి వెళ్ళలేదు, వర్క్ షాప్స్ చేయలేదు. ఏకంగా నాకు పరిచయం ఉన్న సీనియర్ ఆర్టిస్ట్ ఫోన్ చేసి చెప్పారనమాట. ఇది చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను కూడా. వాళ్ళు చెప్పిన తర్వాత సీన్ పేపర్ చదువుకున్నాను. యాక్షన్ అనగానే ఫుల్ వరుసగా చిన్నపిల్లలు బై హార్ట్ చేసి చెప్తారు కదా, అలా చెప్పేసి ఆపేశాను. సో వాళ్ళు అన్నారు మెమొరీ పవర్ చాలా బాగుంది,
బట్ ఏంటంటే ఎప్పుడు ఎక్కడ పాజ్ తీసుకొని ఏ మాడ్యులేషన్ మాట్లాడాలి అది తెలిస్తే యుల్ బి అ బ్లాక్ బస్టర్. బికాజ్ యూ డోంట్ నో తెలుగు కదా ఇన్ దట్ టైం. నో కన్నడ ప్రాజెక్ట్ లో. ఓకే. సో అప్పుడు అలవాటు లేదు కాబట్టి కెమెరా సెన్స్ తెలీదు, కెమెరా ఫేవర్ తెలీదు, సజెషన్ షాట్ అంటే ఏంటో తెలీదు. అదంతా ఇక్కడికి వచ్చాకే నాకు ఎక్స్పీరియన్స్ అయింది అనమాట. అసలు కొంచెం కూడా నో యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ మా ఫ్యామిలీలో ఎవరు లేరు, నేనే ఫస్ట్ మా ఇండస్ట్రీలోకి. ఎలా ఇంట్లో మరి ఎలా ఏ నమ్మకంతో పంపించారు అసలు నీకేం? ఫస్ట్ యాక్చువల్లీ మా నాన్న ఒప్పుకోలేదు. చాలా మూవీస్ ఆఫర్స్ వచ్చాయి. అప్పుడు నాన్న అయితే వద్దు, మూవీస్ ఎందుకు, ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ గర్ల్స్, వద్దు అని. బికాస్ ఆబ్వియస్లీ నాన్నకి కూడా చాలా స్టోరీస్ వినే ఉంటారు అండ్ కొందరు ఫ్రెండ్స్ ఉన్నారనమాట మా నాన్నకి ఫ్రమ్ ది ఇండస్ట్రీ. సో వాళ్ళ అమ్మాయిల గురించి మాట్లాడుతున్నప్పుడు లేదా ఏదో ఒక ఆర్టిస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మా నాన్నకి నచ్చేది కాదు. తన కూతురు గురించి కూడా ఎవరు అలా మాట్లాడకూడదు అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అయింది. అండ్ దెన్ లేటర్ కంటిన్యూస్ గా ఆఫర్స్ రావడంతో మా పిన్ని మా నాన్నతో మాట్లాడి అందరూ ఇంట్లో వివర్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ అప్పుడు చెప్పి, లేదు చాలా మంది ఆఫర్స్ కి వెయిట్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు తనకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వద్దని చెప్పడం బాగోదు, మూవీస్ ఎలాగో వద్దన్నారు కదా కనీసం సీరియల్స్ కి ట్రై చేయనివ్వండి చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి ఐ స్టార్టెడ్ మై జర్నీ. బట్ వన్స్ మీరు సీరియల్స్ లోకి ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మీకు హ్యూజ్ ఫ్యాన్ బేస్ పెరిగింది. ఎర్లీ డేస్ లోనే మీకు మంచి అంటే పసుపు కుంకుమతోనే మీకు మంచి ఐడెంటిఫికేషన్ వచ్చింది. సో మేబీ ఇన్ దట్ వే యు ఆర్ రియల్లీ బ్లెస్డ్ అనుకుంటాను. సో ట్రూ, నిజంగా నేను ఎప్పటికీ చాలా మందికి చెప్తూ ఉంటాను ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అని. అండ్ రీసెంట్ గానే నాకెవరు నా ఫ్యాన్ వాళ్ళు చెప్తే గానీ నాకు తెలియలే దట్ I have the highest fan pages on social media. Yeah, we know. Because ఎందుకు అంటే నేను రాగానే అందుకే అడిగాను, అప్పటికి ఇప్పటికి పల్లవి మీరు బిజీగానే ఉన్నారు అని చెప్పేసి. బికాస్ అంటే సీరియల్స్ లో కూడా అదే అంటే అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్ స్వార్థం కూడా ఉంటుంది. ఎవరు ఫ్యాన్ పేజ్ లో ఎక్కువ ఫ్యాన్స్ ఎక్కువ మెయింటైన్ అవుతున్నారో వాళ్ళనే మా ప్రొడక్షన్ లో తీసుకోవాలి అని చెప్పేసి. అండ్ యూఆర్ డూయింగ్ గుడ్ ప్రమోషన్స్ ఆల్సో. సో అంతా ఎవ్రీథింగ్ బాగుంది. కానీ మూవీస్ లో మీకు ఆఫర్స్ రావట్లేదా? Movie I've done 5 films in Kannada. Maybe ఇంకో 1 month లో లేదా 2 months లో నా నెక్స్ట్ మూవీ రిలీజ్ కాబోతుంది, బ్రహ్మ రాక్షస అని. ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్ బట్ అది కొంచెం డిలే అవుతూనే ఉంది రిలీజ్ లోకి. వన్స్ ఇట్స్ రిలీజ్ ఐ లెట్ యు నో, బట్ ప్లీజ్ మీరు చూసి చెప్పండి. అది కన్నడలో మాత్రమే కాదు ఆల్మోస్ట్ చాలా లాంగ్వేజెస్ లో. పాన్ ఇండియా మూవీయా? మేబీ మే నాట్ బి. ఓకే, తెలుగులో ఏమి మూవీస్ చేయట్లేదా? ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అ గుడ్ స్క్రిప్ట్. సో నేను కనిపించిన ఒక సీన్ అయినా కూడా ఇట్ హ్యాస్ టు బి లైక్ రికగ్నైజ్డ్ బై ద పీపుల్. అంత ఇంపాక్ట్ఫుల్ ఉన్నంత సీన్ ఏమైనా దొరికితే, నాకు రోల్ దొరికితే నేను ఖచ్చితంగా చేస్తాను. సో ఇప్పుడు ఇంట్లో ఏం రిస్ట్రిక్షన్స్ లేవా? మూవీస్ చేస్తా అంటే కూడా దే ఆర్ ఓకేనా? దే ఆర్ ఓకే విత్ ఇట్, బట్ ఓన్లీ నో లిప్ లాక్స్. అది వాళ్ళు చెప్పడం అని కాదు, నేనే ముందు చెప్పాను. బికాస్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, అదొకటి. అండ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ వేరింగ్ వెరీ బోల్డ్ డ్రెస్సెస్. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. స్టైలిష్ డ్రెస్సెస్ అన్నా కూడా అది నా కంఫర్టబుల్ గా ఉండాలి. బికాస్ నా కాన్సన్ట్రేషన్ యాక్టింగ్ మీద ఉండాలి కానీ డ్రెస్ మీద అంతగా ఉండకూడదు. డ్రెస్ ఇలా ఉన్నా కూడా ఐ హ్యావ్ టు బి కంఫర్టబుల్ ఆన్ వాట్ ఐఎమ్ పర్ఫార్మింగ్. అలా ఉంటే ఇట్స్ లైక్ రియలీ నైస్. నా కాన్సన్ట్రేషన్ అమ్మో డ్రెస్ ఇలా ఉంది, అమ్మ ఇలా ఉంది అంటే పర్ఫార్మెన్స్ మంచిగా రాదు. సో ఇఫ్ ఇట్స్ అ నీట్ అవుట్ఫిట్ మై పర్ఫార్మెన్స్ విల్ బి అవుట్ స్టాండింగ్. సూపర్. లైక్ అంటే మీన్ డ్రెస్సింగ్ అదంతా కూడా నాకు మీరు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే నేను మిమ్మల్ని నాట్ ఓన్లీ ఇన్ షూటింగ్ సెట్స్ బయట కూడా నేను మిమ్మల్ని చూస్తూ ఉంటాను. ఏదైనా పార్టీస్ లో అలా కనబడినప్పుడు కూడా మీరు జనరల్ గా పార్టీస్ ఇన్ ద సెన్స్ ఏదైనా ఈవెంట్స్ లో ఎక్కడైనా చూసినప్పుడు కంప్లీట్ గా యూఆర్ ఇన్ ట్రెడిషనల్ వే, నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ట్రెడిషనల్ వే, కాకపోతే నిండుగా మాత్రం బట్టలు వేసుకుంటారు. అదైతే నిజమే. దట్ ఇస్ దేర్. ఈ ఒక ఏమంటారు స్టీరియో టైప్, ఈ ఒక స్టీరియోటైప్. ఇది బ్రేక్ చేయడానికి నేను రీసెంట్ గా ఒక ఫోటో షూట్ చేయించాను. అది ఇంకా షేర్ చేయలేదు, ఇట్స్ స్టిల్ ఇన్ ఎడిటింగ్ ప్రాసెస్. సో నేను ఎక్కడో మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. షీఈ్ నాట్ లైక్ దట్. ఈ రోల్స్ ని బ్రేక్ చేస్తూ మేడం ఏదో ఫోటో షూట్ ఏదో చేశారంట. సరే చూద్దాం. సో మూవీస్ కి వర్కౌట్ చేయడానికి ఫోటో షూట్ చేశారు? అలా ఏం లేదు. నేను చేసిన ఫోటో షూట్స్ మాక్సిమం సౌత్ ఇండియన్ బ్రైడల్ లుక్ లేదంటే నార్త్ ఇండియన్ బ్రైడల్ లుక్. నేను ఇదే లుక్స్ తో చాలా నిండిపోయింది నా ప్రొఫైల్. ఐ హ్యావ్ టు గివ్ సమ్ చేంజెస్ అని చెప్పాను. సో ఐ హ్యావ్ 2 డిఫరెంట్ లుక్స్. సో అందులో నేను పోస్ట్ చేసిన తర్వాత విల్ బి లైక్ ఊ అని ఖచ్చితంగా అంటారు ఫర్ షూర్. సో ఈ పల్లవిని మేము వేరే పల్లవిలా చూడొచ్చు. చాలా స్టైలిష్ గా చూడొచ్చు.
అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి పల్లవి మీది? ప్రెసెంట్లీ ఐఎమ్ బిజీ విత్ నిండు నూరేళ్ల సావాసం అండ్ ది అదర్ ప్రాజెక్ట్. దాంతో పాటు మధ్యలో నేను ఒక గేమ్ షో కూడా చేశాను. అండ్ పైప్ లైన్ లో మూవీస్ ఉన్నాయి. యా. ఓకే. అండ్ తెలుగులో మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? అల్లు అర్జున్ సార్. అల్లు అర్జున్ సార్. అండ్ హీరోయిన్స్ లో ఐ లైక్ అనుష్క గారు, నాకు చాలా ఇష్టం. మీ ఏరియానా? అలా ఏం లేదు, నాకు ఒక సెకండ్ వెలగలేదు మీరు చెప్పేదాకా. మ్యాంగ్లూరే కదా? యా. అండ్ ఐ లైక్ తమన్నా గారు. తమన్నా గారు. ఓకే ఓకే. వెరీ గుడ్. ఎందుకు తమన్నా గారు కూడా కన్నడ మూవీస్ ఎక్కువ చేస్తారనా? ఆవిడ చేయలేదు అనుకుంటా. చేయలేదా? ఏదో ఒక రాయేసాను. లేదు లేదు, అది రైట్. అండ్ అనుష్క గారు అయితే మీ ఫేవరెట్. అండ్ ఇక్కడ సీరియల్ లో మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? క్లోజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేది నవ్య. నవ్య షీఈస్ లైక్ తను వచ్చిన తర్వాత తనకి కూడా నేను చెప్పాను, మచ్చా నువ్వు యూజువలీ ఐ కాల్ మచ్చా లేదంటే బేబ్ అని పిలుస్తాను. అలా పిలిస్తే నేను మేబీ మనం ఇంత సింక్ అవుతాము, ఇంత ఫ్రెండ్లీ అవుతామని నేను అనుకోలేదు. బట్ తను ఒక రోజు ఏమైనా షూట్కి రాలేకపోతే చాలా బోరింగ్ అనిపిస్తుంది నాకు. షీఈస్ రియలీ నైస్ అండ్ స్వీట్ టు ఎవ్రీ వన్. అండ్ ఊహ అని ఒక అమ్మాయి ఉండింది మన సీరియల్లో. తను ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ట్రాక్ లో లేదు. అండ్ దే యు సీ హీస్ మై క్లోజెస్ట్ హీరో. యా. అండ్ నిసర్గ, రాథోడ్ సార్, అందరూ ఫ్రెండ్స్. ఆ సీరియల్ లో ఉన్న అందరినీ కవర్ చేసేసారు మీరు. యా, అండ్ దే ఆర్ మై ఫ్రెండ్స్. బికాజ్ ఈ ఎపిసోడ్ ఈ సీరియల్ లో కాకుండా ఫ్రెండ్స్ ఎవరైనా అడుగుతున్నారు? నో ఈ సీరియల్ లో ఫ్రెండ్స్ ఎవరైనా అడిగాను నేను. అందరూ. యా. కానీ నవ్య పేరు మాత్రం అందరూ చెప్తున్నారు. యా, షీ ఇస్ వెరీ ఫ్రెండ్లీ. బట్ నవ్యకి వచ్చే క్యారెక్టర్స్ అంతా విలన్ క్యారెక్టర్స్ వస్తాయి. బట్ లైక్ నైస్. షీ ఇస్ నైస్. బెస్ట్ బడీ. ఓకే. అండ్ ఈ సీరియల్ లో కాకుండా అసలు టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు మీరు చాలా సీరియల్స్ లో వర్క్ చేశారు కదా. సో ఓవరాల్ గా మీరు ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీకు కంటిన్యూ అవుతున్న క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే ఎవరని చెప్తారు? ఐ విల్ సే ఇట్స్ చందు ఫ్రమ్ పసుపు కుంకుమ. ఓకే. ఆయన నా ఫస్ట్ క్రష్ లాగా యాక్ట్ చేశారనమాట పసుపు కుంకుమలో. ఓకే. ఈ రోజు కూడా టచ్ లో ఉన్నాము. అండ్ ఆయన ఫ్యామిలీతో పాటు హీ స్టేయింగ్ ఇన్ ముంబై. సో అప్పుడప్పుడు హైదరాబాద్ కు వస్తూ ఉంటారనమాట. అండ్ హీఈస్ మ్యారీడ్ అండ్ హ్యావ్ క్యూట్ 2 daughters. చాలా సార్లు పిలిచారు ముంబైకి వచ్చి మీట్ చేయమని, అవ్వలేదు. బట్ వాళ్ళు ఇక్కడికి వచ్చాక నేను కలిసాను అనమాట. ఐ హ్యావ్ దట్ వీడియో, నేను మీకు చూపిస్తాను. ఇట్స్ రియలీ నైస్. అండ్ ఆయన భార్య పేరు రమ్య. సో రోజు మాట్లాడకపోయినా ఎప్పుడైతే మాట్లాడతామో ఒక గ్యాప్ లేదు మన మధ్య. ఇట్స్ లైక్ ఫ్రమ్ డే 1 ఫ్రెండ్స్ లో ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలానే ఉన్నాము. అండ్ వితౌట్ ఫర్గెటింగ్ ఎవ్రీ ఇయర్ హీ విల్ సెండ్ మీ ద ఫ్లవర్స్ ఆన్ మై బర్త్డే. సో దట్స్ స్వీట్ జెస్చర్. ఓకే. సో ఫస్ట్ సీరియల్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక మంచి ఫ్రెండ్షిప్ అనేది అలా కంటిన్యూ అవుతూ ఉంది. రైట్. సో చాలా బాగుంది పల్లవి గారు. అంటే మీ జర్నీ అనేది అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మేము చాలా బాగా, మేము కూడా మిమ్మల్ని చూసి ఎంజాయ్ చేస్తున్నాము. బికాస్ యువర్ వెరీ ఫేవరెట్ టు అందరికి, మీరు చాలా ఫేవరెట్, ఎస్పెషల్లీ ఫర్ మీ ఆల్సో. అండ్ మా మదర్ కి కూడా ఒకసారి ఇఫ్ పాసిబుల్ హాయ్ చెప్పండి. షూర్. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? అండ్ ఐ గాట్ టు నో మీరు పసుపు కుంకుమ సీరియల్ చూస్తూ ఉండేవారు, నేనంటే చాలా ఇష్టం అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. ఇలానే చూస్తూ ఉండండి. ఈ ప్రేమ కోసమే నేను ఇంత తపన పడి, ఇంత కష్టపడి పనిచేస్తున్నాను. బెంగళూరు నుంచి ఫ్లైట్ వేసుకొని వచ్చేసారు? లేదండి, నా కార్ లో వచ్చాను. చూడండి మెరుస్తుంది కదా నా కారే. అది మీ కారేనా? ఓకే ఓకే. రైట్. సో బెంగళూరు నుంచి ఐ లవ్ కార్ డ్రైవింగ్. యూ లవ్. మీరే డ్రైవింగ్ చేసుకుంటూ వస్తారు అక్కడ నుంచి? మీ గుండె బ్రతకాలండి, చాలా గట్టి గుండె మీది. యా. అండ్ మా నాన్న అమేజింగ్. మా ఫ్యామిలీలో అందరు చాలా బాగా బండి నడుపుతారు. మేబీ అది బ్లడ్ లోనే వచ్చేసింది. సూపర్. కానీ మీరు రావడం వరకు ఓకే, బట్ ఇంట్లో పేరెంట్స్ కూడా అంత ధైర్యంగా మిమ్మల్ని పంపిస్తున్నారంటే వాళ్ళు డబుల్ ఓకే. అయ్యో, మా మమ్మీ ఎప్పుడు ఉంటారు నాతో పాటు. అంటే మమ్మీ ఉంటే స్పీడ్ 120, 130 ఉంటుంది. నేను ఒక్కదాన్నే ఉంటే 160, 70, 180 వెళ్తుంది. బండి ఎప్పుడు దడ అంటే అప్పుడు కొంచెం స్లో చేస్తా అప్పుడు. బట్ ఇప్పుడు ఐ రెడ్యూస్డ్ ఇట్, ఎందుకంటే నేను మాట ఇచ్చాను నేను అంత ఓవర్ స్పీడ్ డ్రైవ్ చేయనని చెప్పి. మా హస్బెండ్ 100 అబోవ్ క్రాస్ చేస్తే నేను గొడవ పడతాను కార్ లో. అదే మీరు నా కార్ లో కూర్చోలేరు, ఎస్పెషల్లీ NH రోడ్ లో మీరు కూర్చొనే లేరు. అస్సలు రాను. నేను అడుగుదాం అనుకున్నా ఈసారి బెంగళూరు వస్తాను మీతో పాటు అని చెప్పి. వద్దు, నేను రాను. నేను వెనకాల మా హస్బెండ్ కార్ లో వస్తాను. వద్దు. యాక్చువల్లీ ఏమవుతుంది అంటే, మీరు నా కార్ లో కూర్చుంటే నా పక్కన
మ్యూజిక్ కూడా ఆ రేంజ్ లో ఉంటది అనమాట. మ్యూజిక్ ఇంపాక్ట్ ప్లే లిస్ట్ మాత్రం అద్దరిపోతుంది. సో నేను సిగ్నల్ లో ఆపితే పక్క కారు కాకుండా ఆ పక్క కారుకి కూడా వినిపిస్తుంది, అంత వాల్యూమ్ ఉంటది అనమాట. వంట వచ్చే పల్లవి మీకు? ఓకే. ఐ లవ్ కుకింగ్. ఏం చేస్తారు ఎక్కువ? చికెన్ బిర్యానీ అండ్ నాకు చిల్లీ చికెన్ చాలా ఇష్టం. ఐఎమ్ బేసికలీ చికెన్ లవర్, బట్ కుక్ చేయడంలో అన్ని కుక్ చేస్తాను. వెజ్, నాన్ వెజ్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, స్వీట్స్ కూడా అంతే. కానీ మీరు ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వరా పల్లవి? చికెన్ ఆ కోడిని చంపడం తినడం మీకు ఎప్పుడు బాధ అనిపించదా? బికాస్ యు ఆర్ వెరీ, అంటే మీరు నేను చికెన్ తినకపోతే పాపులేషన్ ఎక్కువైపోతుందండి. ది ఈకోసిస్టమ్ బ్యాలెన్స్ నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎలా? లేదు, ఫుల్లీ నాన్ వెజిటేరియన్. ఒక చికెన్ లవర్ ని ఈ క్వశ్చన్ ని అడగొచ్చా? అంటే మీరు చాలా సెన్సిటివ్ ఉన్నట్లు కనబడతారు కదా, అందుకే అడిగాను. అలా ఏం లేదా? నేను డైలీ చికెన్ తింటా. నేను చిన్నప్పటి నుంచి మండే అలవాటు, ఎందుకంటే మా ఇంట్లో ఆ రోజు పూజ చేస్తాం కాబట్టి మండే నో నాన్ వెజ్, విల్ బి లైక్ ప్యూరెస్ట్ వెజిటేరియన్ ఆ రోజు. నెక్స్ట్ డే ప్యూరెస్ట్ నాన్ వెజిటేరియన్. 12 దాటిందంటే చాలా సార్లు మండే 12-1 అయ్యేదాకా వెయిట్ చేసి తినేసి పడుకునే రోజులు కూడా. ఫేవరెట్ హీరోయిన్ కూడా ఒక మూవీలో అలానే ఎగ్జాక్ట్లీ, అది నన్ను నేను చూసుకున్నట్టుగా అనిపించింది చాలా సార్లు. సో మండే అండ్ థర్స్డే బికాస్ ఐఎమ్ సాయిబాబా డివోటీ. మేము ఇలాంటివి సాటర్డేస్ చేస్తూ ఉంటాము. సాటర్డే నాకు చాలా కష్టం, బికాస్ అది వీకెండ్ కదా, ఫ్రెండ్స్ అందరినీ కలిసేటప్పుడు ఇట్స్ వీకెండ్. అండ్ నా ఫ్రెండ్ నిషా లోకండే ఉంది చైల్డ్హుడ్ నుంచి, తను సాటర్డే తినదు. ఓకే. సో తన పోర్షన్ కూడా నేనే కవర్ చేసిస్తాను. నాకు అలా సాటర్డేస్ తినరు అలాంటి వాళ్ళంటే నాకు నచ్చరు యాక్చువల్ గా, బట్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. కానీ మీరు సాటర్డే తినరు కదా? నేను తినను, నాకు నచ్చరని చెప్తున్నా. తినని వాళ్ళు నన్ను నేను తీసుకోను దేంట్లో, వేరే వాళ్ళ గురించి మాత్రం మాట్లాడతాను. కన్సిడర్ చేస్తాను. బికాజ్ ఏంటి అంటే నన్ను చూసి ఇంకా నేను ఎట్లయినా ఇంత చేంజ్ అవ్వను అనుకుంటా. నేను చికెన్ తింటా, బట్ చికెన్ తినే వాళ్ళు ఎలా తింటారు చికెన్ వీళ్ళు అనుకుంటాను. బట్ నేను ఎదురుగా కూర్చొని ఇంత కోడి కూడా తినేస్తా. మిమ్మల్ని ఎవరు ఆ క్వశ్చన్ అడగలేదా? అడగరు నన్ను. మేబీ మీరు చికెన్ తినే చూసుంటారేమో. అందరికి నా ఫ్రెండ్ సర్కిల్ మొత్తానికి తెలుసు నేను చికెన్ బాగా తింటానని చెప్పి. అయినా నన్ను చూస్తే మీకు తెలియట్లేదా? అంటే బాగా బలంగా ఉన్నాను కదా, చికెన్ తినే ఇలా అయ్యా నేను కూడా. ప్రోటీన్. ఎస్, ప్రోటీన్ బాగా స్ట్రాంగ్ ఉంటా నేను. ప్లీజ్ మేమేమున్నా కూడా మాటల్లో తీర్చేసుకుందాం, పోటీకి వెళ్ళదు. నో. వన్స్ బెంగళూరులో మీతో పాటు వచ్చినప్పుడు ఎప్పుడైనా అప్పుడు ఏదైనా ఉంటే చూసుకుందాం. ఆ స్పీడ్ భరించలేనప్పుడు మీకోసం ఎవరైనా వస్తే నేను అడ్డు నిల్చొని నేను వాళ్ళతో మీరు నాతోనే కొట్లాడాలనుకుంటున్నాను. మీ స్పీడ్ తో కొట్లాడాలి. మీకు భయం పెట్టను. ఫస్ట్ ఒక 60, 70, 80 దాకా తీసుకెళ్తా. ఈ స్పీడ్ ఓకేనా అడుగుతా, తర్వాత అటు ఇటు వెళ్తాను అంతే, ఎక్కువ దాట. అంటే 100 వరకే కదా అంతే మాక్సిమం. 150, 160 ఏం లేదు కదా. అందులో 100 తీసేయండి, పక్కన 30, 40 ఉంటది అంతే. నేను రాను. నో, ఐ మీన్ లైక్ అంత డిస్టెన్స్ కవర్ చేయాలి అంటే మీరు 80, 90 లో వెళ్తే ఖచ్చితంగా అవ్వదు. అవునా? యా. బట్ వన్ డే లాంగ్ డ్రైవ్ ట్రై చేద్దాం మనం. ఓకే. సో చాలా బాగుంది పల్లవి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. బికాస్ మీరు అప్పటికి ఇప్పటికి అలానే ఉన్నారు, అంతే బిజీగా ఉన్నారు. అండ్ ఇంకో 10 years తర్వాత కూడా పల్లవి ఎప్పుడు ఇలానే ఉండాలి, ఇంతే యాక్టివ్ గా, ఇంతే టాక్టివ్ గా, ఇంతే సీరియల్స్ లో బిజీగా ఉండాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.